అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితమైనటువంటి పార్లమెంట్ కమిటీలు ఏమిటో వాటికి ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకి ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వీరిద్దరూ కూడా హాజరయ్యి కార్యకర్తలకి, అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి పార్లమెంట్ కమిటీలకి దిశానిర్దేశం చేశారు. అయితే కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి శిక్షణా శిబిరాల్లో పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి, పార్లమెంట్ కమిటీ నాయకత్వానికి వాళ్ళు వివరించడం, అదేవిధంగా రాబోయే కాలంలో అంటే ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అయినప్పటికీ కూడా టీడీపీ మరింత బలం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించాలి. అదేవిధంగా ఓట్లు అంటే ప్రజలకి ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలి, పార్టీని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేటువంటి విషయాల్ని పార్టీ సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు కానీ, దూలిపాల నరేంద్ర కానీ, అచ్చెన్నాయుడు కానీ, ఇట్టే చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. మొత్తం 25 పార్లమెంట్లకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి 43 మంది చొప్పున మొత్తం 1,050 మంది అంటే 1000 మందికి పైగా ఈ శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. ఇందులో ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు అంటే పార్లమెంటరీ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్ష తరగతులకి ఒక సామాన్య కార్యకర్తలాగా హాజరయ్యి వాళ్ళ మధ్యలోని కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి సీనియర్లు చెప్పేటువంటి పాఠాలను వినటం అనేది అంటే పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంటు, పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇవన్నిటినీ కూడా తెలియజేస్తుందనేటువంటి అంశం సీనియర్ నాయకులు సైతం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యువగళం పాదయాత్ర ప్రారంభమై 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు కూడా నిర్వహించారు. సో అంటే యువగళం పాదయాత్రకి ముందు, యువగళం పాదయాత్రకి తర్వాత పార్టీలో వచ్చినటువంటి పెనుమార్పులు, అదేవిధంగా యువగళం పాదయాత్రకి ముందు పూర్తి స్థాయిలో టీడీపీ నిర్వీర్యంగా ఉన్న నేపథ్యం, కార్యకర్తలు కూడా నిస్తేజంగా ఉన్న నేపథ్యం, వీటన్నిటినీ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, అప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు టీడీపీకి, ఆయన నేతృత్వంలో ఆయనే స్వయంగా రంగంలో దిగి అంటే కుప్పం నుంచి ప్రారంభించి పూర్తి స్థాయిలో పాదయాత్ర అంటే యువగళం పాదయాత్ర నిర్వహించడం ద్వారా కార్యకర్తలను ఉత్తేజపరచడం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం, తద్వారా టీడీపీని మళ్ళీ అధికారంలో నిలబెట్టడానికి కృషి చేసింది, ఆ ఒక యువగళం పాదయాత్ర పూర్తి స్థాయిలో పనిచేసింది అనేటువంటి విషయాన్ని కూడా నాయకత్వం పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. దీనితో పాటు సహజ శైలికి భిన్నంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రతి ఒక్క కార్యకర్తని కలిసి వాళ్ళని పలకరించడం, వాళ్ళతో దాదాపు గంట పైన ఫోటో సెషన్లో పాల్గొంటూ అంటే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి అంటే పార్లమెంట్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ఒక పర్సనల్గా ఫోటో ఇవ్వడం అనేది కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో పక్కన యువనేత మన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వీళ్ళంతా రావటం, అదేవిధంగా సీనియర్ నాయకులు పయ్యావల కేశవ్ దగ్గర నుంచి, ప్రత్తిపాటి పుల్లారావు దగ్గర నుంచి, ఇతరత్ర అచ్చెన్నాయుడు దగ్గర నుంచి వీళ్ళంతా రావటం అనేది పూర్తి స్థాయిలో పార్టీకి మరొకసారి పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాన్ని నాయకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి.